హాయ్ ఫ్రెండ్స్, ఇవి ప్యూర్ పట్టు శారీస్ అండి. ఈ వీడియో క్లిప్ అనేది ఇంతకుముందు తీసిన వీడియోలో మిస్ అయిందండి. అందుకని మళ్ళీ ఒకసారి రీచెక్ చేస్తే ఒకసారి యాడ్ చేద్దామని మళ్ళీ యాడ్ చేశానండి. ఇవన్నీ ప్యూర్ పట్టు శారీస్ అండి. ఇది శారీ కాస్ట్ ఎంత ఉందో క్లియర్ కట్గా కనబడట్లేదు లైట్ ఫోకసింగ్కి. మ్యాక్సిమం కొన్ని శారీస్ కాస్ట్తో తీయడానికి ట్రై చేశాను, కొన్ని మాత్రం లైట్ ఫోకసింగే కరెక్ట్ రావట్లేదు. ఎందుకంటే అక్కడ రష్ ఎక్కువగా ఉండడం వల్ల క్లియర్ కట్గా తీయడానికి రావట్లేదండి. ఇది మాత్రం 22,000 అండి ఈ శారీ. చాలా బాగున్నాయండి పట్టు శారీస్. తర్వాత ఇవి కథన్లోనే కాది ఏదో వర్క్ వచ్చిందండి. ఆ వర్క్ వచ్చినందుకు ఈ శారీస్ ప్రైస్ 13,000 అలా ఉందండి. శారీస్ మాత్రం చాలా యూనిక్ పీసెస్ అండి. ఆ పైన ఉన్నది అదంతా వర్క్ లాగా ఉందండి. ఇది 13,000 అండి ఈ శారీ. ఇవి 3 కలర్స్ ఉన్నాయండి ఈ శారీస్. చూడండి, పైన ఒక థ్రెడ్ వివింగ్ లాగా ఉండి ప్యూరిటీ అనేది మనకు కనబడుతుంది శారీని చూడగానే. ఇప్పుడు అతను చూపించేది కూడా లోపల శారీ ఎలా ఉంటుంది అని ఓపెన్ చేసి పక్కన ఉన్న కస్టమర్కి చూపిస్తుంటే ఆ వీడియో తీసానండి. ఒకసారి చూడండి. ఈ 3 శారీస్ 13,000 అండి. చాలా బాగున్నాయండి చూడడానికి. పక్కన నేను చూపించే వీడియో అన్నీ బనారస్లో కథాన్ బనారస్ శారీస్ అండి. 8,000 చేంజ్ ఉన్నాయండి. 8,000 కదండి. మిస్ అమ్మది మొన్న ఒక వీడియో అప్లోడ్ చేశాను కదండి, సెకండ్ వీడియో ఇది. ఇవి కూడా మొత్తం ఫ్యాన్సీ టైప్ కోటా శారీస్ అండి. ఇవన్నీ 750, 2,000, 2,200 ఆ రేంజ్లో ఉన్న శారీస్ అండి ఇవన్నీ. అవి తీసాను, ఒకే రోజు 2 వీడియోలు అప్లోడ్ చేయడానికి టైం పట్టిందండి. అందుకని ఈరోజు అప్లోడ్ చేశాను. వీళ్ళు సిల్వర్ కాయిన్ కూడా ఇచ్చారండి. ఇవన్నీ 2,200 కోటా శారీస్ మొత్తం అండి. ఇవి చాలా బాగున్నాయి, లాంగ్ బార్డర్ వచ్చి. ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఆఫ్ శారీస్ ఉన్నాయండి. రష్ కూడా చాలా ఉన్నారండి. అసలు 2 డేస్ కాదండి, 3 డేస్ నుంచి అయినా అలానే ఉన్నారు. ఈ రష్ 1,700 అట్లా ఉందండి. జనం మాత్రం కొత్తపేట మిగతా దిలీప్ గారు కూడా మనకు వీడియోలో చెప్తున్నారు కదండి, ఏ బ్రాంచ్లో లేనంత జనం ఇక్కడికి బాగా వచ్చారని. నిజంగా అసలు ప్లేసే లేదండి. వీడియో తీద్దామన్నా ఏం చేద్దామన్నా కొంచెం ప్లేస్ కూడా లేకుండా ఫుల్ రష్ ఉందండి. ఈ శారీస్ అన్నీ 1,200. తర్వాత ఒక్కొక్క శారీ ప్రతిసారి కాస్ట్ తీయడానికే ప్రయత్నించానండి. ఒకసారి మీరు కూడా క్లియర్గా చూస్తారన్నట్టు చూపిస్తున్నాను. ఇవన్నీ చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయన్నట్టు నాకు అనిపించాయి. 700, 750, 850, 1,200 అలా ఉన్నాయండి. సింపుల్ శారీస్, సింపుల్గా బార్డర్ వచ్చి బాగున్నాయండి చూడడానికి. అంటే నాకు బాగానే అనిపించాయి. కాకపోతే రష్ ఎక్కువ ఉండడం వల్ల క్లియర్గా తీయలేకపోయాను. నాకు పాసిబుల్ అయినంత వరకు మ్యాక్సిమం తీసానండి. ఇది 1,400 ఈ శారీ. కోటా టైప్ ఉన్నాయండి. ఇక్కడ ఉన్న శారీస్ మొత్తం కోటా టైప్. తర్వాత ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఎంత ఉందండి, 800 అలా ఉంది. పర్లేదు, మంచిగా ఉంది. శారీ కూడా లైట్ వెయిట్ జార్జెట్ టైప్లో ఉందండి, లాంగ్ బార్డర్ వచ్చి. ఇది కోటా శారీ అండి. కోటాలో కూడా చాలా స్టఫ్ ఉందండి. 800, 1,200 అలా ఉన్నాయి. ఇవి ఆ మధ్యన మనకి ఒక 2 years బ్యాక్ బాగా ఇక్కత్ బాగున్నది కదండి. ఇది 2,000 చేంజ్ అలా ఉన్నట్టుంది. చాలా మంచిగా ఉన్నాయండి శారీస్ మాత్రం. ఇది లైట్ వెయిట్ జార్జెట్ టైప్లో ఉందండి ఈ శారీ. కాకపోతే ఈ లైట్ వెయిట్ కానీ జార్జెట్ కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ మాత్రం ఇక్కడ మిస్సమ్మలో చాలా మంచిగా ఉన్నాయండి. ఇది 800 అలా ఉంది. స్మూత్గా ఉందండి క్లాత్. కాకపోతే 5,000 శారీ ఉన్నంత స్మూత్ కాకుండా మామూలుగా పర్లేదు, బాగానే ఉంది. ఆ రేంజ్కి తగ్గ స్మూత్ అనేది ఉంది. డైలీ వేర్కి బాగానే ఉంటుంది. ఇది 2,200 అలా ఉందండి ఇక్కత్ పట్టు శారీ. ఇక్కత్ పట్టు కాదు, ఇక్కత్ కాటన్ అనుకుంటా, నాకు కూడా కరెక్ట్గా తెలియదు. ఫ్యాన్సీ టైప్లో మాత్రం ఇవన్నీ నేను తీసిన వీడియో మొత్తం ఇవి ఫ్యాన్సీ టైప్వి. కొన్ని పట్టు శారీస్ కూడా నేను వీడియో తీసానండి. వీడియో ఎండింగ్లో వస్తాయి అవి. ఒకసారి ఆ వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. వీడియో ఎండింగ్లో ఏముందంటే పట్టు శారీస్ ఉన్నాయి, తర్వాత సిల్వర్ కాయిన్ వాళ్ళు ఏ విధంగా ఇచ్చారు అనేది అన్నీ క్లియర్ కట్గా వీడియో ఎండింగ్లో ఉన్నాయండి. వీడియోని క్లిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. ఈ శారీ కూడా చాలా బాగుందండి. ఇది కూడా 2,200 అలా ఉన్నట్టుందండి శారీ కాస్ట్. ఇవన్నీ మంగళగిరి పట్టు శారీస్ అండి. మంగళగిరి పట్టు శారీస్ కూడా 2,000 చేంజే ఉన్నాయండి. కాకపోతే మంగళగిరి పట్టులో ఇవి 3-4 కలర్స్ అలా ఉన్నాయండి. బ్లూ, తర్వాత మెరూన్, ఆరెంజ్ అలా ఉన్నాయి. ఇది మొన్న మనం చూసిన వీడియోలో కూడా ఈ శారీ క్లిప్ వచ్చిందని నేను అనుకుంటున్నాను, కరెక్ట్గా ఐడియా లేదు. ఇది ఈ శారీ అండి.
తర్వాత డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి. ఈ టైప్ అని కాకుండా ఫ్యాన్సీలో అలానే ఉన్నాయి, పట్టులో అలానే ఉన్నాయి, జార్జెట్స్లో, తర్వాత ప్రతి దానిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ అనేటివి మనకు అవైలబుల్గా ఉన్నాయండి మిస్సమ్మలో. ఇంకా మనకి దగ్గర కొత్తపేటకి ఎవరైతే దగ్గరగా ఉన్నారో వాళ్ళు కూడా ఒకసారి వెళ్ళి షాప్కి వెళ్ళి చూస్తే ఒక ఐడియా వస్తుంది మనకి, బయట ఎలా ఉన్నాయి, ఈ షాప్లో ఏంటి డిఫరెంట్ అనేది మనం క్లియర్గా తెలుస్తుందండి. వెళ్ళి కొనమని చెప్పట్లేను, ఒకసారి మీరు వెళ్ళి చూస్తే మీకు అసలు రేంజ్ ఏంటి అనేది మీకు క్లియర్గా అర్థమైపోతుందండి. శారీ రేంజ్ ఏంటి అనేది ఒకసారి ఏదైనా మనం చూస్తేనే కదా దాన్ని క్లాత్ని టచ్ చేసి చూస్తే ఆ ఫీల్ ఎలా ఉంది, దానికి ఆ కాస్ట్ వర్త్ ఇట్టా కాదా అనేది మనం షాప్కి వెళ్ళి మన చేత్తో మనం టచ్ చేసి చూస్తే ఆ ఫీల్ అనేది తెలుస్తుంది. మేము వీడియోలో ఏదో ఒకటి చెప్తున్నాం కదా అని మిమ్మల్ని వెళ్ళి తీసుకోమని చెప్పట్లేము. ఒకసారి మీరు కూడా వెళ్ళి క్లియర్గా చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఫ్రీగా ఉంటే వెళ్ళి చూసి ఒక ఐడియా వస్తుంది. 2-3 షాప్స్ తిరిగితే మనకి ఏది ఎంత కాస్ట్ పడుతుంది అనే దానిపైన ఒక ఫుల్ క్లారిటీ అనేది ఉంటుందండి. అందుకని ఒకసారి వీలైతే పాసిబుల్ అయితే టచ్ చేసి చూడండి. కొత్తపేట నియర్ బై చూడండి ఎంత రష్ ఉందో, అసలు ఇంత గ్యాప్ లేదండి వీడియో తీద్దామన్నా కూడా. అందుకే కొన్ని వీడియో క్లిప్స్లో అలా ఇలా వచ్చాయి, కాస్ట్ కరెక్ట్ చూపించడానికి రాలేదు. ఈ శారీస్ అయితే చాలా బాగున్నాయండి. ఇవి మీకు ఇంతకుముందు లాస్ట్ టైం నేను అక్కడ ప్యాట్నీ సెంటర్ దగ్గర వీడియో తీసిన దానిలో కూడా ఈ శారీస్ ఉన్నాయండి. అది 1900 ఉందండి ఈ శారీ. మంగళగిరి పట్టు అండి, కలంకారీ డిజైన్ అన్నట్టు అప్పుడు బాగా రన్ అయింది కదండి, ఆ శారీసే ఇవి. సేమ్ అందులోనే ఇవన్నీ డిఫరెంట్ డిజైన్స్ వచ్చాయండి. కొన్ని ఆవులు అలా వచ్చి, కొన్ని ఫ్లవర్స్తో వచ్చి, కొన్ని కలంకారీ టైప్లో ఏదో డిఫరెంట్గా ఇగో ఇవి బొమ్మల టైప్లో, ఇవన్నీ ఇలా డిఫరెంట్గా వచ్చినాయండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రింట్తో వచ్చాయండి. అసలు చూడండి నా ముందు ఎంత రష్ ఉందో, అసలు జస్ట్ ఇట్లా ఫోన్ జరపడానికి వీడియో తీయడానికి రానంత క్రౌడ్ ఇక్కడ ఉందండి. ఆ దిలీప్ గారు చెప్పిందే కాదు, మేము వెళ్ళి చూసాం కాబట్టి క్లియర్ కట్గా అర్థమవుతుందండి. చిన్నపిల్లలను తీసుకొచ్చారు, చిన్నపిల్లలు అక్కడ పక్కన కొన్ని చైర్స్ ఫుల్ అయిపోయి కొంతమంది కింద కూడా కూర్చుంటున్నారండి. అంత రష్ ఉందండి నిజంగా కొత్తపేట బ్రాంచ్లో. మీకు కుదిరితే వెళ్ళి చూడడానికి ట్రై చేయండి. అంటే ఖచ్చితంగా వెళ్ళమని నేను ఫోర్స్ చేయట్లేను, పాసిబుల్ అయితే వెళ్ళి చూడండి. డిఫరెంట్గా రష్ చూడండి అసలు ఎంతమంది ఉన్నారు. ఒక్కొక్క కౌంటర్ దగ్గర ఒక మినిమం ఒక 20, 30, 40 మంది ఉన్నారండి. ఇవి వివింగ్ మిస్టేక్ శారీస్ అండి. ఈ వివింగ్ మిస్టేక్ శారీస్ దగ్గర కూడా అంతే క్రౌడ్ ఉన్నారండి. ఇవి 2200 అలా ఉన్నాయండి ఈ శారీస్ మాత్రము. కాకపోతే ఏం డ్యామేజ్ అయితే ఏం లేదు. ఇది 1350 ఉందండి ఈ శారీ. డ్యామేజెస్ అయితే ఏం లేదు. ఈ వివింగ్ మిస్టేక్ శారీస్ మాత్రం దాని కాస్ట్ అంతే అండి. మీకు చెప్పా కదా ఇంతకుముందు వీడియోలో 2500 ఒకటి, 2200 ఒకటి, 2900 ఒకటి ఇలా ఉన్నాయండి. ఇవన్నీ ఇది మళ్ళీ కోటా అండి. ఇది వివింగ్ మిస్టేక్ శారీస్ కావు. వివింగ్ మిస్టేక్ శారీస్ వచ్చినప్పుడు మనకు పైన స్టిక్కర్ కూడా సపరేట్గా వివింగ్ మిస్టేక్ అని చెప్పేసి మెన్షన్ చేసి తర్వాత దాని కాస్ట్ మెన్షన్ చేశారండి. కాబట్టి మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు ఏది వివింగ్ మిస్టేక్ శారీ, ఏది వివింగ్ మిస్టేక్ శారీ కాదు అనేది. ఇవి అనేది లైట్ వెయిట్గా ఉన్నాయండి. ఇవి ఇంతకుముందు మనం చూసాం కదా 2200 శారీస్, అవి అండి ఇవి కూడా చాలా బాగున్నాయి. డిఫరెంట్ డిజిటల్ ప్రింట్, తర్వాత రకరకాల ప్రింట్స్తో డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయండి శారీస్ అయితే. ఒక్కొక్క శారీ ఒక్కొక్క వెరైటీ, ఒక్కొక్క యూనిక్గా ఉన్నాయి. కోటా శారీ స్టఫ్ మాత్రం చాలా వచ్చాయండి ఈసారి మిస్సమ్మలో. ఇవన్నీ కోటా శారీస్ టైప్వే అండి. ఇది 2200, అన్నీ 2200 ఉన్నాయండి ఇక్కడ. 200, 2000 అలా ఒక్కొక్కటి. ఇది చూడండి ఈ శారీ కూడా 2200 అండి ఇది కూడా. కాకపోతే కొన్ని శారీస్కి కాస్ట్ వర్త్ ఇట్ అనిపించింది, కొన్ని శారీస్కి అంటే నాకు క్లియర్గా తెలియదు కదా, మీరు వెళ్ళి చూసుకుంటే తెలుస్తుంది. ఇది కూడా 2200 అండి ఈ శారీ కూడా. ఇది 1700, ఇది కూడా 3500 ఉందండి, సారీ. ఇది ఏంటంటే లైట్ వెయిట్లో ఉందండి. ఇప్పుడు చూసిన 3500 శారీ అనేది లైట్ వెయిట్లో. ఇది మళ్ళీ కోటా శారీస్ అండి. ఇది కూడా చాలా బాగుంది, ఓపెన్ చేసి చూస్తే చాలా బాగుందండి. ఇది ఇప్పుడు మనం చూసిన శారీలోనే డిఫరెంట్ టైప్ మోడల్స్ అండి. ఇవన్నీ 2700 అలా ఉందండి. ఇవి మామూలుగా మనం కోటాలో ఏమంటారు జరీ కోటా అని చెప్పేసి 45,000 శారీస్ ఉంటాయి కదండి, అందులో ఇమిటేషన్ ఉన్నట్టుంది, క్లియర్గా తెలీదు, నాకు అలా అనిపించింది. ఇమిటేషన్స్లో కూడా ఇప్పుడు వస్తున్నాయి కదా కోటాలో డిఫరెంట్గా, అలా అని నాకు అనిపించిందండి. ఇవన్నీ అంత బడ్జెట్ పెట్టలేని వాళ్ళు
జరీ శారీ కోటా జరీ కట్టుకోవాలనుకున్న వాళ్ళు, అంత బడ్జెట్ పెట్టలేని వాళ్ళు 3500 2200 ఆ రేంజ్ పైతాని వచ్చింది. మళ్ళీ ఇవి కూడా వచ్చినాయి, ఇట్లా డిఫరెంట్గా ఉన్నాయి. మనం వెళ్ళి చూసుకొని మనకు నచ్చింది తీసుకోవచ్చు, అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఇవి కూడా కోటాలో, కానీ ఇవి చాలా మెత్తగా ఉందండి కోటా. అందులో 2200 అండి ఈ ప్యాటర్న్స్ అన్నీ. ఇదేమో పిచ్వాయి ప్రింట్స్ వచ్చినాయి కదండి, ఇది 1700 అండి ఇది శారీ. ఇది పిచ్వాయి ప్రింట్స్ అంటారు కదా ఈ ప్రింట్ని, నేను అంటున్నాను పిచ్వాయి ప్రింట్స్ అని, అప్పట్లో అనేది. ఇవన్నీ డోలా సిల్క్లోనే డిఫరెంట్ మోడల్స్ అండి. రెడ్ కలర్ శారీ, తర్వాత ఎల్లో కలర్ శారీ, తర్వాత ఇందులో కూడా 5-6 కలర్స్ ఉన్నట్టున్నాయండి. ఇది బ్లాక్ నేవీ బ్లూ అలా ఉన్నాయండి. డోలా సిల్క్లో కూడా డిఫరెంట్ క్లాత్స్ ఉన్నాయి. కాకపోతే ఇవన్నీ నేనేమంటారు నార్మల్ రేంజ్ అనమాట. మొన్న తీసినదేమో కొంచెం హై రేంజ్. ఇది 2500 3500 లాస్ట్ వరకు ఉన్న శారీస్ అన్నీ ఇప్పుడు నేను మీకు చూపించినాయండి. అంటే ఒక్కొక్క కౌంటర్లో వాళ్ళు ఒక్కొక్క శారీస్ అని పెట్టారండి, దానికి తగ్గ కాస్ట్ ఉన్నాయి పెట్టారు. ఇది 2700 అలా ఉందండి. ఈ శారీస్ అన్నీ అంటే మొన్న పెట్టిన వీడియోలోనేమో 5000 6000 అలా ఉన్నాయి కదండి. ఇవన్నీ 2500 నుంచి 3500 వరకు ఉన్న శారీస్ మాత్రమే అండి. అంతకుమించి ఎక్కువ కాస్ట్ ఉన్నాయి నేను ఇక్కడ పెట్టలేదు. ఇవి ఇంకా మరీ తక్కువ కాస్ట్ ఉన్నాయి కూడా కొన్ని పెట్టాను నేను. అసలు వాళ్ళ కాస్ట్ కూడా చూడనివ్వకుండా లాగేసుకుంటున్నారండి. ఇప్పుడు వచ్చిన ఇవి వివింగ్ మిస్టేక్ శారీస్ అండి. అక్కడ మీకు 2 కనిపిస్తున్నాయి చూసారా స్టిక్కర్స్, ఒక పైన అలా మెన్షన్ చేస్తారు వివింగ్ మిస్టేక్ శారీ అని చెప్పేసి మెన్షన్ చేసి దాని యాక్చువల్ ప్రైస్ వేస్తారు, తర్వాత దాని డిస్కౌంట్ ప్రైస్ 2 వేసి పెట్టారండి. ఇవి ఒకసారి మీరు క్లియర్ కట్గా అలా వివింగ్ మిస్టేక్ అని అలా మెన్షన్ చేస్తారు. ఇవి మాత్రం టాప్ స్టిచ్ చేయించుకోవడానికి, లెహెంగాస్ కుట్టించుకోవడానికి, తర్వాత పిల్లలకి స్టిచ్చింగ్ చేయడానికి, లాంగ్ ఫ్రాక్స్ కానీ షార్ట్స్ కానీ అంటే షార్ట్ ఏమంటారు లెహెంగా కానీ, తర్వాత ఇంకేమంటారండి డిఫరెంట్ వెరైటీగా ఏమైనా స్టిచ్ చేయించుకోవాలంటే ఈ వివింగ్ మిస్టేక్ శారీస్ బెటర్ అండి. ఎందుకంటే మనం బయట షోరూమ్స్కి వెళ్ళి మీటర్ తీసుకుంటే పైతానీలో 1800 అలా ఉంది కదండి. ఇవి అయితే రీజనబుల్గా 2500కే మనకు శారీ వచ్చేస్తుంది. సో దాన్ని మనం తీసుకెళ్ళి మనకు నచ్చినట్టుగా స్టిచ్ చేయించుకోవచ్చు. ఇంకా క్లాత్ మిగిలితే ఒక 3 మీటర్స్ చిన్న పాపకు పట్టిన మిగతా 2 మీటర్స్ పెట్టి మనం స్టిచ్ చేయించుకోవచ్చు ఒక టాప్ లాగా. చూడండి ఇవన్నీ శారీస్ లెహంగాలకి కానీ అదేమంటారు మామూలు మన నార్మల్ కుర్తీకి కానీ డిఫరెంట్గా అనిపిస్తాయండి. పర్లేదు బాగున్నాయి. 2500 పెడితే మనకు బయట 5 మీటర్స్ ఎక్కడ వస్తుందండి, రావట్లేదు. దానికి తగ్గ మనం మ్యాచింగ్ చున్నీ తెచ్చుకుంటే సెట్ అయిపోతుంది. బ్లౌజు లెహంగా ఈ శారీతోటి మనకు సెట్ అవుతుంది కాబట్టి అలా చెప్తున్నాను. ఇవన్నీ వివింగ్ మిస్టేక్ స్టఫ్ అండి. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో వచ్చాయని కొన్ని మాత్రమే వెరైటీగా వచ్చినాయి మాత్రమే మళ్ళీ తీసాను, కానీ లాస్ట్ టైం ఉన్నాయి అన్నీ తీయలేదు నేను. ఇవి కొత్త మోడల్స్ వచ్చాయండి. ఈ కొత్త మోడల్స్ ఉన్నాయి మాత్రమే నేను వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. మిగతా అన్నీ నేను లాస్ట్ టైం ఫస్ట్ నేను ప్యాట్నీ సెంటర్ దగ్గరికి వెళ్ళినవి ఉన్నాయి కదా అన్నట్టు ఇందులో తీయలేదండి. ఇది 3300 అండి ఈ శారీ. ఇది వివింగ్ మిస్టేక్ శారీ అండి. ఇంతకుముందు దానిలో ఈ టైప్లో లేకుండే. ఇది కూడా వివింగ్ మిస్టేక్ శారీ అండి. ఇది కూడా ఇంతకుముందు నేను లాస్ట్ టైం తీసిన వీడియోలో కానీ మొన్న తీసిన వీడియోలో కానీ ఇవి లేవు. అలా లేనివి ఏమైనా డిఫరెంట్గా అనిపించినవి మాత్రమే నేను ఈ వీడియోలో తీసాను. నాకు పాసిబుల్ అయినంత వరకు తీయగలిగినంత వరకు తీసానండి. మిగతా అంతా ఇవి వివింగ్ మిస్టేక్ శారీస్ కావండి. అయిపోయింది. ఇది వేరే కౌంటర్కి వెళ్ళాను మళ్ళీ. అక్కడ ఒక 4, 5, 6, 8 కౌంటర్స్ ఉన్నాయండి. 3000 ఒకవైపు, 4000 ఒకవైపు, 1000 ఒకవైపు, తర్వాత 10,000 ఒకవైపు, 20,000 ఒకవైపు, 1 lakh వరకు ఒకవైపు, అలా డిఫరెంట్ కౌంటర్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క కౌంటర్ దగ్గర ఒక 5-6 మినిట్స్ అలా వీడియో తీసాను కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. కాకపోతే వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు పట్టు శారీస్ అనేవి ఉన్నాయండి. ఒకసారి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు అసలు మొత్తం స్టఫ్ ఏముందనేది నేను ఇక్కడ చూపించాను కాబట్టి మీకు ఒక క్లారిటీ వచ్చేసింది. ఇది కోటాలోనే అండి. బాగుంది శారీ. ఇది 1300 అలా ఉందండి ఈ శారీ. నిజంగా చాలా బాగుంది. అది మొత్తం ఆల్ ఓవర్. ఈ శారీ కూడా బాగుందండి. ఇది మంగళగిరి పట్టు అనుకుంటా నాకు తెలిసి. 3000 2200 మధ్యలో ఉందండి. ఇది కరెక్ట్ ఐడియా లేదు, కాస్ట్ చూపిస్తాను చూడండి. 2900 200 ఉందండి కాస్ట్. కానీ బాగుంది శారీ మోడలు. ఇవన్నీ కోటాలోనేనండి. ఇవన్నీ నార్మల్ ప్రింట్స్ 1200, తర్వాత 1400, 1600 అలా ఉన్న శారీస్ అండి ఇవన్నీ.
ఇవన్నీ మరి నేను ఇందాక చెప్పాను కదా 1000 ఎబో ఉన్న వాళ్ళ ఆ కౌంటర్ దగ్గర అండి ఇవన్నీ. ఇది కూడా అంతే అండి. ఒకసారి మీరు వెళ్ళి చూసి అన్ని కాస్ట్లో ఏ మోడల్లో ఏవి కావాలో మీరు పిక్ చూపిస్తే వాళ్ళు ఎలాగో ఆటోమేటిక్గా చూపిస్తారు కదండి, అలాంటివండి ఇవన్నీ. తర్వాత ఇక్కడున్న శారీస్ అన్నీ ఇందాక చూసిన వీడియోలో ఉన్న అలాంటి స్టఫే అండి. అసలు ఇక్కడ చూసిన తర్వాత మేము సిల్వర్ కాయిన్ అసలు ఎలా ఉంటుంది, వీళ్ళు ఎలాంటి సిల్వర్ కాయిన్ ఇస్తున్నారు అనేది కూడా నేను మీకు వీడియోలో చూపించానండి. అసలు చాలా పర్లేదండి, మంచిగానే ఉంది ఆ సిల్వర్ కాయిన్ చూపించే విధంగా. లావుగా ఇలా ఉండి ఒకటే దానిలో సెట్ అయి ఉందండి కాయిన్. లక్ష్మీదేవి విగ్రహంతో ఇంక్లూడ్ అయి ఉందండి అవి అందులో. చూసాను, అది కూడా నాకు బాగా అనిపించింది. మీరు కూడా చూస్తారన్నట్టు ఒక వీడియో క్లిప్ తీసానండి. అమ్మవారు ఎలా ఉన్నారు, అసలు వాళ్ళు నిజంగా అది ఇస్తున్నారా లేదా అని కొంతమందికి డౌట్ ఉంటుంది కదండి. లేదండి, దిలీప్ గారు చెప్పినట్టుగానే 5 grams సిల్వర్ ఇస్తానన్నారు కదా, ఇచ్చినట్టు ఆయన చెప్పినట్టుగానే ఇచ్చారు. కొంతమంది అడిగిన వాళ్ళకు కూడా వెంటనే తను ఆలోచించకుండా, ఒక క్షణం ఆలోచించకుండా తీసేసి ఇచ్చేసాడండి. ఆ విషయంలో మాత్రం నిజంగా గ్రేట్ అండి. కొన్ని షోరూమ్స్లో అలా ఏమి ఉండదు కదండి, కాబట్టి చెప్తున్నాను, పర్లేదు మంచిగానే ఇచ్చారు. ఒకసారి మీరు కూడా చూస్తారని అనుకుంటున్నాను. చూడండి, ఇవన్నీ కోటా టైప్లోనే డిఫరెంట్ మోడల్స్ అండి. ఒక్క మోడల్ అని చెప్పనీకి రాకుండా ఉన్నంత ఉంది అండి ఇందులో. నాకు కూడా చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇదిగోండి, నేను చూపించిన సిల్వర్ కాయిన్ అనేది వచ్చేసింది. ఇవే అండి సిల్వర్ కాయిన్స్ నేను చూపించినవి, చూసారు కదా. ఇదేమో ఇది ఇప్పుడు పైతానీలో 22,000 ఉందండి ఈ శారీ. చాలా బాగుంది. యాక్చువల్ ప్రైస్ ఎంతో ఉందండి, డిస్కౌంట్లో మనకు చూపించారు. ఇదేమో ప్యూర్ అప్పుడు మనకు కలంకారీ అన్నట్టు చూపించారు కదండి ఆ శారీ. ఇది చూడడానికి మాత్రం చాలా అమేజింగ్గా ఉందండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు మరిన్ని పట్టు చీరలు చూపించడానికి ట్రై చేస్తాను. బాయ్.